తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. 10 రోజులుగా రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలను నిలిపివేశాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ కౌంటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే చికిత్స లభిస్తుందన్న ధీమా ఇప్పుడు రోగుల్లో కనిపించడం లేదు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందిన రోగులు ఇప్పుడు ఈ పథకం పరిధి 10 లక్షలకు పెరిగినా ఉపయోగం లేకుండా పోతుందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత వారం రోజులుగా అత్యవసరమైతే తప్ప ఇతర వైద్య సేవల కోసం రోగులు ఆసుపత్రులకు వెళ్లలేదు. దాంతో అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ భారీగా పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అయితే ఆసుపత్రులకు వచ్చిన రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం లేదని తెలిసి నిరాశ చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1042 సర్కారు దవాఖానాలుండగా 368 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. హైదరాబాద్ పరిధిలో 18 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నాయి. అయితే ఆయా ఆసుపత్రులు అందించిన చికిత్సలకు సంబంధించి సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రభుత్వం వీటిని చెల్లించడం లేదు. పెండింగ్ బిల్లుల విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నెల మొదటి వారంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాసింది. ఈ నెల 10వ తేదీలోగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది. దాంతో నెట్వర్క్ ఆసుపత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చర్చలు జరిపి సుమారు 120 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బకాయిలను చెల్లించింది. అయితే ఏడాది కాలంగా ఉన్న పెండింగ్ బకాయిల్లో కేవలం 45 రోజులకు సంబంధించినవే చెల్లించారని, మిగిలిన వాటిని కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. కానీ దీనిపై వైద్య శాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో అదే రోజు నుంచి సేవలను నిలిపివేశాయి. వీరి బాటలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా చేరనున్నట్లు, త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నెట్వర్క్ ఆసుపత్రులు అద్దెలు చెల్లించే పరిస్థితి కూడా లేదని, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, ఔషధాలు, సర్జికల్ సరఫరాదారులు సైతం వాటి సరఫరా నిలిపివేశారని తెలిపింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని కోరింది.